నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ కృష్ణరాజు గారు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు. శ్రీ కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిపై సంచలనాత్మకమైన రీతిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన విమర్శలు, సిబిఐ ఈడీ ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదు అని చెప్పి ఆయన ప్రశ్నించిన తీరు, అలాగే ఆయన కుటుంబానికి ఒక్క రోజులోనే 521 కోట్ల రూపాయల ఆదాయం అంటే షేర్ మార్కెట్లో వచ్చిన వైనం, వీటన్నిటినీ ప్రశ్నించారు. అలాగే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, అలాగే మరో ప్రముఖుడు ఆ పార్టీకి సంబంధించిన ప్రఫుల్ పటేల్పై కూడా వచ్చిన ఆరోపణలు, వీటన్నిటినీ ప్రశ్నిస్తూ వీళ్ళందరినీ వాషింగ్ మిషన్లో పెట్టేస్తే వైట్ అయిపోయారా అని ఆయన వ్యాఖ్యానించారు కళ్యాణ్ బెనర్జీ గారు. ప్రధానమంత్రి గారు సైతం దీని మీద ఎక్కడ స్పందించకుండా కరప్షన్ మీద జీరో టాలరెన్స్ మాది అని చెబుతున్నాడు. నిజంగానే ఆపరిస్తుందా? మరి ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే ఈ చంద్రబాబు గారి పిఎస్ మీద దాడి చేసి 2000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఒకటి, అలాగే చంద్రబాబు గారికి స్వయంగా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చి మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణ, వీటన్నింటినీ గత 4 ఏళ్లుగా అంటే ఇద్దరు మిత్రులు కాకముందు కూడా నిలువరింపజేసుకోగలిగారు. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మరి అయితే ఇక్కడ వీటన్నిటికంటే ఈ వార్త కంటే కూడా నాకు అత్యంత ఆసక్తికరమైన విషయం ఏం కనిపించిందంటే, తెలుగుదేశం పత్రికలేని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి ఎట్లాగో రాయర్లే అనుకోవచ్చు, కానీ ఆశ్చర్యంగా ఇంగ్లీష్ పత్రికలు సైతం టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, అలాగే హిందూ కానీ, హిందూ ఎన్ రామ్ గారు చాలా గొప్ప జర్నలిస్ట్ అని అంటారు కదా, ఆయన ఆధ్వర్యంలో కానీ ఆయనకి సంబంధించిన వాళ్ళ ఆధ్వర్యంలో కానీ నడుస్తున్న హిందూ పత్రిక సైతం ఒక్క ముక్క రాయలేదు, క్రానికల్ వేయలేదు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వేయలేదు, అక్కడ దాకేది కాంగ్రెస్ పత్రికలు వెలుగు కూడా వేయలేదు, అలాగే సిపిఎం పత్రిక ప్రజాశక్తి వేయలేదు, ఇంకా వీటన్నిటి మించి బీఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణ కూడా దానికి సంబంధించి ఒక్క ముక్క రాయలేదు. ఇది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం, ఆయన మేనేజ్మెంట్ స్కిల్ అని అనుకోవాలి. మరి దీన్ని ఎలా చూడాలి? ఇది వార్త కాదా, అవునా కాదా? ఇక మరోవైపు అయితే చంద్రబాబు మీద వార్త అయితే వేయలేదు, కానీ ఆశ్చర్యంగా ఈనాడు వాళ్ళు మాత్రం జ్యోతి వాళ్ళు ఫస్ట్ పేరు వేసినట్లేదు, కానీ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అరాచకంగా ఇల్లు కూల్చేస్తే అత్యుత్సాహం అని పెట్టి ఫస్ట్ పేరు వేశారు. బహుశా ఆయనకి ఈనాడుకి మధ్య అంత ఈక్వేషన్ లేదేమో. మరోవైపు ఈ మంత్రి భార్య వార్త ఏమో ఆంధ్రజ్యోతి వాళ్ళు వేశారు. సో ఈ రకంగా మొత్తం రాజకీయాలు నడుస్తున్నాయి. ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి ఒక్కసారి దానికి ముందుగా మద్యం కొత్త బ్రాండ్ ఏదో వచ్చిందంట, అది ఒక బయట ఆసక్తికరంగా ఉంది, 999 అంట. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్లు 4 రోజుల్లో రాగానే మేము ఇవన్నీ తగ్గించేస్తామని చెప్తూ వచ్చినటువంటి విషయం ఇప్పుడు 4 రోజులు దాదాపు అవుతుంది. రేపటికి 4 రోజులు అయిపోయింది. 4వ తారీఖు ప్రమాణ స్వీకారం 12 చేసినా 4 నుంచే అధికారం ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. దాడులు, విధ్వంసాలు అన్నీ జరుగుతూ వచ్చినాయి కదా. ఒక్కసారి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్యం గురించి, మద్యం ప్రియుల గురించి ఏం చెప్పారో, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం, విందాం. అలసిపోతారు, ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు, అవునా కాదా? 50 రూపాయలు ఎంత తమ్ముడు ఇప్పుడు క్వార్టర్ బాటిల్? 150 రూపాయలు ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోతున్నాయి? లిక్కర్ మీద మటుకు రాగానే వచ్చిన 4 రోజుల్లోపే, జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన 4 రోజుల్లోపే ఏ ధరలైతే పెంచారో ఆ ధరల్ని సంపూర్ణంగా తగ్గిస్తారు. ఇదివరకు పాత ధరలకే 50 రూపాయలు ఎంత తమ్ముడు ఇప్పుడు క్వార్టర్ బాటిల్? 150 రూపాయలు ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోతున్నాయి? ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 999 పేరు మీద పవర్ స్టార్ బ్రాండ్ అంట. మరి పవర్ స్టార్ అంటే మనకేమో అక్కడ ఇంకో ఆయన గురించి చెప్పుకుంటాం కదా, మరి ఇప్పుడు ఈ పవర్ స్టార్ బ్రాండ్ గొడవ ఏందో, ఈ డబ్బులు ఎందుకు మరి మామూలు విస్కీ నాకు వాటి మీద పెద్ద పట్టు లేదు, కానీ ఆ విషయాల మీద అవగాహన తక్కువ, కానీ బట్ దాన్ని పవన్ కళ్యాణ్ గారు మరి ఇట్లా మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నారని చూడాలి. ఇక దీని మీద వెళ్దాం. చంద్రబాబు గారి మీద వచ్చిన ఆరోపణ, దాన్ని ఒక్క మీడియా కూడా కవర్ చేయకపోయిన తీరు, మరి ప్రధానమంత్రి గారు జీరో టాలరెన్స్ అంటే ఇదేనా? దీని మీద ముందుగా కృష్ణరాజు గారు మాట్లాడతారు. సార్, ముందు అందరికీ శుభోదయం అండి. నమస్కారం.
మొదట మనం పార్లమెంట్ లో జరిగిన చర్చకు సంబంధించి మాట్లాడే ముందు ఈ కొత్తగా వచ్చిన ఒక మద్యం బ్రాండ్ 999 అది కేవలం ఏపీకే పరిమితం అంటండి. ఏపీకే స్పెషల్ అండి. అది తయారు చేస్తుందేమో పంజాబ్ లో, అమ్ముతుందేమో ఏపీలో. ధర ఏమో 150 రూపాయలు క్వార్టర్ అండి. అంటే మీకు ఫుల్ బాటిల్ వచ్చేటప్పటికి 600 రూపాయలు అవుతుంది దానికి. అది అంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పడానికి ఇది మనం ఒక ఎగ్జాంపుల్ గా మనం భావించాలి. తర్వాత రెండోది, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ఎంపీ గారు చాలా చక్కగా చెప్పారు. ఏమిటంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో ఈడీ, సిబిఐ చాలా ఉత్సాహంతో కేసులు నమోదు చేశాయి, నోటీసులు ఇచ్చాయి, తనిఖీలు చేశాయి, అన్ని జరిగినాయి కదండి, ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా. కానీ ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మందికి ఒక శేష ప్రశ్నగా మిగిలింది. ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని టచ్ చేయటం లేదు? దీనికి సంబంధించి ఎన్డీఏ అధినేతగా ఉన్న మోడీ గారు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే నిన్న మోడీ గారు మొన్న రాహుల్ గాంధీ గారు హిందూ ధర్మం మీద ఏదో మాట్లాడితే నిన్న మోడీ గారు 2 గంటల పాటు సుదీర్ఘమైన సమాధానం చెప్పారు. అయితే దాంతో పాటు ఇటువంటి విషయాలు కూడా కీలకమైనవి. ఎందుకంటే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్న వారంతా కూడా ఇలా అవినీతి పరులు, అక్రమార్కులు, లేకపోతే వివిధ అన్యాయమైన మార్గాల ద్వారా అధికారంలోకి వచ్చిన వారే ఈ రోజున ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి టీఎంసీ ఎంపీ చాలా స్పష్టంగా ఆరోపణ చేశారు. ఒక్కసారి ఏమిటంటే ఆయన వాడిన మాట, అంటే పాత మాట అయినప్పటికీ కూడా ఒక వాషింగ్ మెషిన్ మన పదం వాడారండి. అంటే మీకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నేతలైనా కానీ అవినీతి, అకృత్యాలు, లేకపోతే కుంభకోణాలు చేసే పర్వాలేదు. అయితే మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు బీజేపీలో జాయిన్ అయితే మీరు పరిశుద్ధులవుతారు, మీరు పునీతులవుతారు అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఒక వాషింగ్ మెషిన్ అనే ఒక పదాన్ని కూడా వాడారు. అంటే మురికి బట్టలు తీసుకొచ్చి వాషింగ్ మెషిన్ లో వేస్తే అవి పరిశుభ్రంగా తయారవుతాయని చెప్పి. అంటే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కృష్ణరాజు గారు, ఢిల్లీ లిక్కర్ స్కాములు అది ఎంత స్కామో పాడో, మరి కోర్టులు కూడా ఎందుకు వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా నెలల తరబడి జైల్లో ఉంచుతున్నాయో, వేల కోట్ల వాళ్ళు ఏమో బయట దర్జాగా తిరుగుతుంటారు. విశేషం ఏంటంటే అదే స్కాము సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పక్కన, మోడీ గారి పక్కన నిలబడి ఫోటో దిగాడు. అదొక గొప్ప విశేషంగా కనపడతా ఉంటది ఈ దేశంలో. అవును సార్, ఆయన కూడా ఈ లిక్కర్ స్కామ్ లో నిందితుడైన, పాపం ఇదే లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులేమో నెలల తరబడి జైల్లో మొగ్గుతున్నారు. మరోవైపు కవిత గారు కూడా అదే దుస్థితి ఏర్పడింది వారికి. కానీ మోడీ గారి ప్రాపకం ఉన్న నాయకులు కానీ పార్టీలు కానీ వారు స్వేచ్ఛా విహంగాల్లాగా ప్రపంచం అంతా తిరగవచ్చు. అది నిజానికి అంటే ప్రజాస్వామ్యానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక గొడ్డలి పెట్టి లాంటి పరిణామాలు ప్రస్తుతం దేశంలోనూ రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయండి. ఇంకో విషయం ఏంటంటే మీకు మన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గారు చేసిన ఆరోపణలు 2 ప్రధానమైనవి. ఒకటి ఏమిటంటే ఈడీ, సిబిఐ కేసులు. రెండోది హెరిటేజ్ కి సంబంధించిన లావాదేవీలు. అంటే ఆ షేర్ల వాల్యూ హఠాత్తుగా ఎందుకు పెరిగింది అంటే ఆయన ఏం చెప్పారంటే ఈ షేర్ల పెరుగుదలలో కూడా అనుమానాలు ఉన్నాయి, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందేమో అన్న అనుమానం ఉందనే భావనతో ఆయన అటువంటి వాదన కూడా చేశారు. ఎందుకంటే గత ఏడాది ఇదే సమయానికి వచ్చేటప్పటికి హెరిటేజ్ షేర్ వాల్యూ దాదాపు 260 రూపాయలు ఉంటే అది ఈ సంవత్సరం గరిష్టంగా 725 రూపాయలకు, ప్రస్తుతం అయితే 560 రూపాయలకు చేరుకుంది. అంటే రెట్టింపు కన్నా ఎక్కువగా షేర్ వాల్యూ పెరగగలిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చెప్పినట్టు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు 31 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైపోతే ఇక్కడ హెరిటేజ్ లాంటి సంస్థలకు మాత్రం 1200 కోట్ల రూపాయల లాభం వచ్చిందండి. ఎలా సాధ్యం అవుతుంది అనేది ఆయన అభియోగం. దాని మీద కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ మీద కూడా ఈ ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది. తర్వాత గతంలో ఇదే టీఎంసీకి చెందిన ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ గారు పెగాసస్ కేసును కూడా ప్రస్తావించారండి. చంద్రబాబు నాయుడు గారు పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేశారని చెప్పి ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కూడా దాని మీద ఎవరూ కూడా ఎటువంటి వ్యాఖ్య చేయలేదు, ఎటువంటి దర్యాప్తు జరపలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కానీ
ఇటువంటి అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత ఓకే, కేంద్రం అది పైన అది ఉంటుంది. అయ్యేది కాదు, పెట్టేది కాదు. నాకు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక్క మీడియా ఎక్సెప్ట్ సాక్షి తప్ప ఇంకే మీడియాలో కూడా ప్రముఖంగా ఫస్ట్ పేజ్లో అయితే కనపడాలి, లోపల ఎక్కడన్నా కనపడకుండా ఏమైనా రాశారు. ఇంక్లూడింగ్ ఆయన గొప్ప జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు కదా ఎన్ రామ్ గారు, హిందూ అంటే ప్రపంచానికే స్టాండర్డ్ అంటారు కదా, అలాంటి పత్రికలో సైతం ఇది ఇంత పెద్ద ఇంపార్టెంట్ వార్త కదా, ఒక ముఖ్యమంత్రి మీద ఇంత పెద్ద అభియోగం వస్తే ఒక్క వార్త రాయలా. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పత్రికలు రాయలా, బీఆర్ఎస్ పత్రికలు రాయలా, తెలుగుదేశం పత్రికలు ఎట్లాగో రాయు, పోనీ వేరే అసలు పార్టీలతో సంబంధం లేదనుకుని ఇంగ్లీష్ పత్రికలు కూడా రాయలా, ఇంక్లూడింగ్ క్రానికల్, ఇవన్నీ కూడా. ఎట్లా ఈ మేనేజ్మెంట్ స్కిల్ గురించి మీరేమంటారు? సార్, మేనేజ్మెంట్ స్కిల్ గురించి అందరికీ తెలిసిన విషయం సార్. ఆయనకి సంబంధించి వార్తలు ఎలాగా ప్రమోట్ చేసుకోవాలి, ఎక్కడ అయినా బెల్జియం కు సంబంధించిన ఎక్కడ బెల్జియం అంటండి, ఎక్కడ యూరోప్ లో కన్సలేట్ రాయబార కార్యాలయం అధికారి ఒకటి వస్తే అది మీకు జాతీయ వార్తగా మీకు అనేక పత్రికలు వచ్చింది, ఆంగ్ల పత్రికల్లో కూడా. కానీ చాలా కీలకమైన అంశం, లోక్సభలో ఈడీ సిబిఐ గురించి చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు చేస్తే, అభియోగాలు చేస్తే అది ఎక్కడ కూడా వార్త రాదు. అంటే ఆయన స్కిల్స్ కి ఇది ఒక ఉదాహరణ అండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఈ రోజున చూసారు, మీరు కొలికిపూడికి సంబంధించి కూడా మీరు చెప్పారు. మీరు ఈ కొలికిపూడికి సంబంధించి సాక్షి పత్రికలో లోపల పేజీల్లో వేశారు అదే వార్తని, కానీ ఈనాడు వారు పేజీ 1లో వేశారండి. అంటే వారు కూడా భరించలేని పరిస్థితి ఏర్పడుతోంది ఆంధ్రప్రదేశ్ లో. అంటే తెలుగుదేశం పార్టీ లేకపోతే వారి మిత్రపక్షాలు చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు, అనాగరిక చర్యలను ఆ పార్టీ చెందిన పత్రికలు కూడా భరించలేక పేజీ 1లో వేయాల్సి వస్తుంది. నిన్న కూడా ఒక ఎమ్మెల్యే గారి సతీమణి ఎస్ఐ గారిని మందలిస్తే అది కూడా ఈనాడు అనివార్యంగా అత్యుత్సాహం ప్రదర్శించారు అని చెప్పి వారు కూడా జనరల్ పేజీలో వేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏమంటే, ఈ అధికార అనధికార పత్రికలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా వారు కూడా భరించలేక ఈ వార్తల్ని వేయవలసి వస్తుందంటే రాష్ట్రంలో ఎంత అరాచక కిరాతక పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ గారు. రైట్, ఓకే. రాజశేఖర్ గారు చెప్పండి. నాకైతే ఒక మాట అనిపిస్తుంది, మీరేమనుకోకపోతే, గత 4 ఏళ్లలో పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ఇంత ఘాటుగా కూడా చంద్రబాబు గారికి సంబంధించి కేసులు అన్ని జరిగితే కూడా ప్రస్తావన చేయలేకపోయారు. ఒక్క తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చేసింది మొత్తం దేశం అంతా కూడా హల్చల్ అవుతా ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశం అయింది. మరి అయితే దాన్ని ఇంగ్లీష్ పత్రికలు కానీ తెలుగు పత్రికలు కానీ ఎక్కడ ఒక్క ముక్క రాయకుండా ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? మరి ఆ విషయంలో మీరు వెనకబడినట్లేనా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. కృష్ణరాజు గారు కూడా నమస్కారాలు. కొమ్మినేని గారు, పార్లమెంట్ లో ప్రశ్నించకపోవడం ఏం లేదు. అనేక సందర్భాల్లో ఓటు కేసుకు సంబంధించి కూడా అనేక సార్లు ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ మేము ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి సార్, ఎవరు ఎన్ని చర్చలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ మేనేజ్ చేసేటువంటి సత్తా, అనుభవము లేదా టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి. మొట్టమొదటి నుంచి అది జాతీయ మీడియా కానివ్వండి, లేదా రాష్ట్ర మీడియా, 99% రాష్ట్రాలకు సంబంధించినటువంటి మీడియా కానీ, లేదా అన్ని వ్యవస్థలు, చివరికి న్యాయ వ్యవస్థలైనా ఆయనకి స్లీపర్ సెల్స్ ఉంటారు, పోలీస్ వ్యవస్థలైనా ఉంటారు, లేదా మరొక వ్యవస్థలో చివరికి సినిమా ఫీల్డ్ లో కూడా ఉంటారు. అన్ని చోట్ల కాబట్టి అన్ని చోట్ల ఆయన స్లీపర్ సెల్స్ ఉంటారు. ఆయన ఎక్కడికక్కడ మేనేజ్ చేయగలిగినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. కాబట్టి అలాంటి మేనేజ్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు. దాని గురించి కూడా పెద్దగా అనుకోవాల్సింది కూడా ఏం లేదు. ఎందుకంటే మనం చూసాం, ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయినా కూడా మరి చాలా క్లియర్ కట్ గా అంత ఎవిడెన్స్, ఫారెన్సిక్ రిపోర్ట్లు ఉన్నా కూడా మరి రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణ వదిలి ఆంధ్రాకి రాగలిగారు కదా తప్పితే కేసుని ఎవరు ఏం చేయలేకపోయారు కదా. ఎంతమంది ఏమన్నా, ఈవెన్ సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి దేవుడు కూడా కాపాడలేడు చంద్రబాబుని అన్నాడు. కానీ ఏమైంది? కాబట్టి ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాడు. దానికి అనుగుణంగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించిన తర్వాత 19 ఎన్నికలు వ్యతిరేకించిన తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం, బీజేపీ రాదనుకుని వ్యతిరేకించింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో. వెంటనే బీజేపీకి సంబంధించినటువంటి సుజనా చౌదరి లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు, లేదా టీజీ వెంకటేష్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమందిని బీజేపీలోకి పంపించేసి
మరి స్లీపర్ సెల్స్ లాగా వాళ్ళు అక్కడి నుంచి పని చేసుకుంటూ వచ్చి ఈరోజు బీజేపీని తెలుగుదేశం అందరు కలిసి పోటీ చేసే స్థాయికి తీసుకొచ్చారంటే మరి ఈ కేసులన్నీ వాళ్ళు అక్కడ మెయిన్ 18 కేసులు పెండింగ్ లో ఉండి ఒక్కరోజు కూడా కోర్టు మెట్లు ఎక్కని పరిస్థితుల్లో ఆయన మేనేజ్ చేస్తూ వచ్చాడు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రమే ఆయన పక్కా సాక్ష్యాధారాలు ఉండబట్టి జైలుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ఆయనకి స్లీపర్ సెల్స్ ఉంటారు కాబట్టి ఎక్కడికక్కడ ఆయన్ని సేవ్ చేసేది. ఏదేమైనా ఇటువంటి విషయాల్లో మీ పార్టీ నాయకత్వం కూడా నేర్చుకోవాలేమో, ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా ఏం జరగాలి, ఇదంతా కూడా ఆ లౌక్యం మీలో కొరవడిందా? సార్ ఇప్పుడు నిజాయితీగా ఉండటమే కరెక్టా? ఏదైనా కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ ఉండబట్టే ఈరోజు ఓటమి పాలయ్యారు. అక్రమాలకు పాల్పడితే ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ మెజార్టీ తోటి మళ్ళీ రాగలిగాం. ఉన్న పరిస్థితులు వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి విజయాన్ని సాధించగలిగారు వాళ్ళు. కాబట్టి ఇది శాశ్వతం కాదు, తాత్కాలికం. మీరు చూడండి మళ్ళీ 29లో మార్పు వస్తుంది. ఆ తర్వాత 5 ఏళ్ళైతే మీరు భరించాలి కదా, 5 ఏళ్ళైతే మీరు భరించాలి కదా. రైట్, ఒక్క నిమిషం కొమ్మినేని గారు, ఒక్క నిమిషం సార్, చెప్పండి. ఒక్క నిమిషం. సో అది అలా ఉంటే మరి బీజేపీ పరిస్థితి కూడా ఈ రోజు ఏంటంటే అనివార్యంగా ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి మద్దతు అనేటువంటిది కేంద్రంలో అనివార్యంగా అవసరం కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మరి ఇప్పుడు పూర్తిగా వాళ్ళకి ఒకరికొకరు లొంగిపోయిన పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి. అలా ఉంటే రాష్ట్రాల్లో సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే ఒక సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీపీ ఇంటిని కూల్చేసే పరిస్థితి మరి ఇది చరిత్రలో ఎక్కడా లేదు, ఏ పార్టీలో లేదు. ఈవెన్ వాళ్ళ పార్టీలో అయినా లేదంటే మరొక పార్టీలో అయినా మన పార్టీలో అయినా ఏ పార్టీలో అయినా కూడా ఈ పరిస్థితి మనం ఇంతవరకు చూడాల. ఇప్పుడు ప్రొక్లైనర్ తీసుకెళ్లేసి మరి ఇల్లు కూల్చేయటం అంటే అదే మామూలు విషయం అండి, ఎంత దారుణమైన విషయం. ఇప్పుడు ఎమ్మెల్యే హోదానే మరి దిగజార్చినట్టుగా కనపడుతుంది. ఆ హోదా దానికి విలువ లేకుండా పోయింది ఈ రోజు. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే, ఇలాంటి అరాచకాలకి, ఇలాంటి కూల్చివేత కార్యక్రమాలకి పాల్పడితే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అది గమనించుకోవాలని కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నా. నేను ఎందుకంటే మమ్మల్ని ఆ రోజు మరి ఆ ప్రజా దర్బార్ అనేది కూల్చివేశారు, అక్రమ కట్టడాన్ని కూల్చేస్తేనే అంత గగ్గోలు పెట్టారు. ఈ రోజు వాళ్ళు చేస్తున్న పని పార్టీ ఆఫీసులు కూల్చివేత కార్యక్రమం అయితే, లేదా స్వయం సొంత ఇళ్లనే కూల్చివేసే కార్యక్రమం అయితే, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తా ఉన్నారు పరిస్థితులన్నీ. ఖచ్చితంగా వీటి కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కానీ నేను ఒకటే కోరుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా మీద మీరు చూడండి, కళ్యాణ్ బెనర్జీ గారు వచ్చారు కదా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, స్వయంగా ఆయన పార్లమెంట్ లో లేవన్నటువంటి అంశాలు దానికి సమాధానం చెప్పే పరిస్థితులు బీజేపీ లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం. అయితే ఏది అయినా కూడా వీటన్నిటికి కూడా ప్రజలు ఏదో కూడా సరైనటువంటి సమాధానాలు చెప్తారనేది మేము ఆశిస్తా ఉన్నాం. రైట్. మోడీ గారేమో జీరో టాలరెన్స్ కరప్షన్ అనేమో మళ్ళీ నిన్న కూడా ఉపన్యాసం చెప్పాడు. కానీ నేరుగా ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గారు డైరెక్ట్గా చంద్రబాబు గారి మీద, అజిత్ పవార్ మీద, ప్రఫుల్ పటేల్ మీద చాలా డైరెక్ట్గా విమర్శలు చేస్తే దానికి ఏం సమాధానం చెప్పలేకపోయారు. అదే టైంలో ఇక్కడ పెద్ద పెద్ద గొప్ప పేపర్లు అని చెప్పుకునే హిందూ లాంటి వాళ్ళు కూడా ఈ వార్తనే వేయలేదంటే అది చంద్రబాబు గొప్పతనం అనుకోవాలా, లేదా హిందూ వాళ్ళ యొక్క బలహీనత అనుకోవాలా, చివరికి వాళ్ళు కూడా సరెండర్ అయిపోయారని అనుకోవాలా? కాదు, మీరు చెప్పండి, మనం ఎప్పుడన్నా చూసామా ఇట్లాంటి వార్తలు? పార్లమెంట్లో జరిగిన వార్తల్ని కూడా ఇంగ్లీష్ పేపర్లు సైతం వేయకుండా మేనేజ్ చేయటం అనేది ఎప్పుడైనా చూసామా కృష్ణరాజు గారు? లేదండి, ఇవన్నీ కూడా ఒక అసాధారణమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. అంటే వీరి మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయి కూడా వెళ్ళేయండి. ఎప్పటి నుంచి ఏం చేస్తారంటే వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో కూడా కొన్ని డాక్యుమెంట్లు అయితే ఏపీ గురించి తయారు చేయించి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన అద్భుతంగా ఉంది, లేకపోతే అమరావతి, మీరు గతంలో అమరావతికి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో పేపర్లో కూడా ఏదో పెద్ద పెద్ద అభూత కల్పనలతో స్టోరీస్ వచ్చినాయండి. ఆ తర్వాత ఏదైనా అమరావతిలో అక్కడ దిక్కు దివాణం లేని ఒక బీడు భూమిగా చివరిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే వీరు కేవలం ప్రచారంతోనే వీళ్ళు అనేక అంశాలను మరుగున పడే విధంగా, లేకపోతే వాటిని హైలైట్ చేసే విధంగా వాళ్ళు ఒక స్ట్రాటజీ అమలు చేస్తున్నారండి. గత ఎన్నికల్లో కూడా మీరు గమనించారు కేసర్ గారు, నేను పదే చెప్పాను, గత ఎన్నికల్లో
ఈ ఎన్డీఏ వర్గం ఏదైతే ఉందో వారు తప్పుడు ప్రచారం అనే దాన్ని ఒక షార్పెస్ట్ వెపన్ గా వాడుకున్నారు. ప్రజల మైండ్స్ ని పొల్యూట్ చేశారు, వార్తల్ని ఖండించారు. వార్తలు ఖండించడం అంటే కేవలం అవాస్తవాల్ని లేకపోతే అభూత కల్పనలు మాత్రమే ప్రచారం చేస్తూ వారు తమ పబ్బాన్ని గడుపుకున్నారు. అదే దాన్ని ఇప్పుడు విజయవంతంగా కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. జాతీయ స్థాయి మీడియా సైతం మేనేజ్మెంట్ కు అనుకూలంగానే ఉందని చెప్పడానికి నిన్నటి సభలో జరిగిన చర్చ ఈ రోజు ఏ పేపర్లో రాకపోవడం అనేది కూడా మనం భావించాలి. అంటే కాదు, ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పత్రిక నేను హైదరాబాద్లో చూశాను, వెలుగులో కాంగ్రెస్ పత్రిక కదా, ఇద్దరు ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు సంబంధించిన వాళ్ళే కదా, వాళ్ళ పత్రికలో కూడా వేలే, కాంగ్రెస్ పత్రిక వేయలేదు. పోనీ బీఆర్ఎస్ పత్రిక వాళ్ళ కవిత గారు ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు కదా, వారు రెగ్యులర్గా విమర్శిస్తున్నారు కదా సిబిఐ ఈడీ మీద, వాళ్ళు కూడా వేయలేదు. ఏమిటి రహస్యం అనేది నాకు అర్థం కాల. సో ఇంగ్లీష్ పత్రికలు హిందూ ఎన్ రామ్ గారు అంత గొప్ప ఆయన, చాలా గొప్ప ఆయన కదా, మొన్న రామోజీరావు సంస్మరణ సభకు కూడా తీసుకొచ్చి గౌరవించారు, అది దానికి వరకు తప్పులేదు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఎందుకు వేయలేదు? ఏమిటి ఇంటర్లింక్డ్, ఏమిటి ఈ యొక్క ఏమంటాము దాన్ని కుమ్మక్కు అనాలా, లేకపోతే ఈ మీడియా మేనేజ్మెంట్ అనాలా? మరి ఇంత పెద్ద గొప్ప జర్నలిస్టులు అనుకునే వాళ్ళు కనీసం ఒక్క ముక్కరాయి లేకపోతే ఇంకా వాళ్ళని జర్నలిస్టులుగా మనం ఎట్లా గౌరవించాలా అనే పరిస్థితి వస్తే ఏమిటి? పోనీ పార్టీ పత్రిక అని చెబితే ఓకే, ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి రాయలేదంటే వాళ్ళు తెలుగుదేశం పత్రికలుగా వాళ్ళు ముద్ర వేసుకున్నారు కాబట్టి గొడవ లేదు, మనమేమి కాదనలేము. వాళ్ళు పైకి నీతులు చెప్పినా చేసేది చేస్తున్నారు కాబట్టి, అబద్ధాలు ప్రచారం చేశారు కాబట్టి మనం ఏం కాదనలేము. ఎందుకంటే వాళ్ళు స్వభావం అది. కానీ చంద్రబాబు గారి గురించి ఇట్లాంటి ఎవరన్నా కూడా రాయరనే సంగతి మనకు గత 5 ఏళ్లుగా చూస్తున్నాం, ఇప్పుడు కూడా చూసాం. కానీ హిందూ పత్రిక, టైమ్స్ ఆఫ్ ఇండియా, క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే గోయంకా లాంటి పెద్ద ఆయన చేసినటువంటి ఎమర్జెన్సీ మీద పోరాడినటువంటి పత్రిక అది, వాళ్ళు కూడా రాయలేదంటే వీళ్ళంతా మరి ఇప్పుడు అవినీతికి సమర్థిస్తున్నట్లా, వ్యతిరేకిస్తున్నట్లా? కేసర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన పేపర్లు ఉన్నాయి కదండి, హిందూ ఎక్స్ప్రెస్ లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసం ప్రయత్నించిన పత్రికలే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కోట్లాది రూపాయల వ్యాపార ప్రకటనలను ఆనందంగా స్వీకరించిన పత్రికలే. చంద్రబాబు నాయుడు గారి గురించి అడ్వర్టోరియల్స్ రాసిన పత్రికలే. ఇవేమీ కూడా మినహాయింపు కాదు. వర్గం చెప్పాలంటే మన గొంగట్లో తింటూ వెంట్రుకలు వేసుకున్నట్టుగా ఇవన్నీ కూడా అదే బాపత్కు చెందిన పత్రికలు. ఈవెన్ ఎన్ రామ్ గారి మీద కూడా అనేక అభియోగాలు ఉన్నాయి. ఆయన కూడా కొన్ని విషయాల్లో చూసిగా అంటే తనకి ఇష్టమైన వాటిని ఒక రకంగా, ఇష్టం లేకపోతే మరో రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారనే అపవాదు ఆయన మీద కూడా ఉంది. కాబట్టి ఏంటంటే కాదు రోజు చంద్రబాబు నాయుడు గారు సాక్షి బ్యానర్ టీవీని బహిష్కరింపజేస్తున్నాడు, టీవీలు లేకుండా చేశాడు, సాక్షి టీవీ, ఎన్టీవీ, మళ్ళీ సాక్షిని రోజు తిడుతుంటాడు కదా. మరి ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారు వాళ్ళు? పెద్ద గొప్ప జర్నలిస్టులు కదా అన్నదే నా సందేహం. ఎవరు తప్పు ఎవరిది రైటు అనే దాని మీద మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. భాషా గారు అన్నమయ్య జిల్లా నుంచి. భాషా గారు నమస్కారం. మీరు చెప్పండి, ఈ హిందూ వంటి పత్రిక సైతం ఇంత పెద్ద వార్తని ఒక్క లైన్ రాయలేదంటే మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? నమస్కారం కేసీఆర్ గారు. నమస్కారం. మాట్లాడండి. అక్కడ పెద్దలకందరికి నమస్కారం సార్. మాట్లాడండి సార్. పత్రికలు రాయలేదు అంటే హిరణ్యకశిపుడికి బ్రహ్మ వరం ఇచ్చినాడు సార్. ఏమని? నీకు చావు లేదని వరం ఇచ్చినాడు. అట్లా ఈ పత్రికలన్నీ చంద్రబాబు నాయుడికి వరం ఇచ్చినాయి సార్. వరం ఇచ్చాయా? వరం ఇచ్చినాయి. అట్లా అవన్నీ రాయలేదని మనం అనుకోవడం మన పొరపాటు అనుకుంటున్నాను. ఎవరు రాయరు అనమాట. అట్లయితే ఆ రకంగా వరం ఇచ్చేశారు. ఎన్ రామ్ గారు, టైమ్స్ ఆఫ్ ఇండియా, క్రానికల్, హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా. రైట్, ఓకే. హలో రమేష్ గారు నున్న. రమేష్ గారు చెప్పండి, ఇది మరి హిందూ లాంటి పత్రిక సైతం రాయకుండా చంద్రబాబు గారిని గొప్పవాళ్ళు అనాలా, ఇప్పుడు ఎన్ రామ్ గారిని గొప్పవాడు అనాలా? ఆయన ఎన్ రామ్ గారికి ఎంత బలహీనత ఉందని అనుకోవాలా, ఎట్లా? సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఎదురు కూడా నమస్తే సార్. మాట్లాడండి. అడిగా సార్, వాడు కవిత గారను కేజ్రీవాల్ గారు 100 కోట్ల కోసం ఇచ్చేశాడు. సుజనా చౌదరి, సీఎం రమేష్, మరి రఘురామ కృష్ణరాజు, వీళ్ళందరూ మరి 1000 కోట్ల బ్యాంక్ లాక్ కొడితే మోడీ గారికి కనబడదా? ఓకే. తర్వాత ఇది సార్, దాని పేరు మరి
మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో కుంభకోణాల్లో ఉన్నాడు. మరి ఒక బయట నేను తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చాడు. ఎన్నో కేసుల్లో వాళ్ళు ఉన్నారు. బయటికి ఎందుకు లేదు సార్ అంటే ఆయనతో పొత్తు పెట్టుకుంటా కేసులు ఉంటావా? మరి కేసులు సంగతి సరే, పేపర్లాళ్ళు కూడా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళం అనుకున్న వాళ్ళు కూడా మేనేజ్ అయిపోతున్నారు కదా. ఒక చిన్న వార్త వేరు, వ్యాఖ్య వేరు. పోనీ వ్యాఖ్య చేయకపోతే చేయమాకండి, కానీ అంత పెద్ద ఇష్యూని ఒక ఎంపీ గారు మాట్లాడితే లోక్సభలో, అంత ప్రధానమంత్రి సమక్షంలో మాట్లాడితే అది ఆశ్చర్యం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కృష్ణరాజు గారు, ఆవిడ శబరి గారు అంట, టీడీపీ ఎంపీ నంద్యాల, ఆవిడ మాట్లాడారు. ఆవిడ ఏమని మాట్లాడతారంటే ఈ కేసు గురించి మాట్లాడకుండా మేము గెలిచాం కాబట్టి ఏమి లేదని అంటారు. మరి గెలిచిన వాళ్ళందరూ అయితే మరి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ తెలుగు వైసీపీ కానీ వాళ్ళందరి మీద ఎందుకు కేసులు పెడుతున్నట్లు? ಮತ್ತೆ తమాషా ఆర్గ్యుమెంట్. ఎక్కడ కూడా ఆవిడ అప్పుడు దాడి జరిగినట్టు 2000 కోట్ల అక్రమాలు జరిగినట్లు అవేమి చెప్పకుండా మేమంతా గెలిచాము, మా నాయకుడు గెలిచాడు అంటే అయిపోయినట్లేనా? ఓకే మాట్లాడి ఇక్కడ సార్ చిన్న విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామి కావటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఆయన మీద ఉన్న కేసులండి. ఇదే విషయాన్ని ఆ తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మనం గెలిచినప్పటికీ కూడా మనం ఎన్డీఏలో లేకపోతే మన మీద కేసులు మన వెంటనే ప్రమాదం ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడలేమండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి మాట్లాడతారా దీని మీద, ఈ ఆరోపణ మీద? ఏం మాట్లాడరండి ఆయన కూడా ఏం మాట్లాడరు. ఆయనంతా కూడా ఈ రోజున సమీక్షలు సమావేశాల పేరుతో ఇది ఇప్పుడు నిన్న కొలుకుపూడి గారి సంఘటన కావచ్చు, మొన్న ఎమ్మెల్యే సతీమణి గారి సంఘటన కావచ్చు, దానికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి కదా. ఆయన ప్రశ్నించాలి అని చెప్పి ఒక పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్ర రాజకీయాలకు పెద్ద ప్రశ్నార్థకంగా మారారు. ఆయన దేనిని ప్రశ్నించడం లేదు. ఓకే రైట్. ఫైనల్ గా ఒక మాట చెప్పండి రాజశేఖర్ గారు, ఈ ఒక పక్క శాండ్ అంతా దోచేసుకుంటున్నారు శుభ్రంగా, ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడే కొత్తగా పాలసీ చేస్తానంటున్నాడు. 500 కోట్ల రూపాయలు విలువైన శాండ్ ఉందని అంటున్నారు. మొన్నటికే 100 కోట్లు పోయి లాగేశారని చెప్పి ప్రజాశక్తి ఇటువంటి పత్రికలు రాశారు. మరి మొత్తం శాండ్ అంతా లాగేసిన తర్వాత వాళ్ళ పార్టీ జనసేన టీడీపీ వాళ్ళు లాగేసిన తర్వాత ఆయన జగన్ అమాయకత్వంగా గొట్టలు పేర్చి ప్రజలకు అందుబాటులో తెచ్చారు, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిస్తే వీళ్ళు శుభ్రంగా దోచేసుకున్నా కూడా ఎవరు మాట్లాడట్లా. ఎవరు పవన్ కళ్యాణ్ గారు కానీ పైగా ఇప్పటికీ వాళ్ళనే విమర్శిస్తున్నారు. దీని మీద ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి రాజశేఖర్ గారు. గారు వాస్తవం కూడా ఈ శాండ్ బ్యాంక్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినవి అన్నీ కూడా దోచివేసే కార్యక్రమం వెరీ నెక్స్ట్ డే నుంచే ప్రారంభమైంది. ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో నెక్స్ట్ డే నుంచే వాళ్ళు దోచేసేటువంటి కార్యక్రమం. అంటే వీళ్ళు ఏదైతే మరి వైసీపీ నాయకుల మీద ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకి భిన్నంగా వాళ్ళే ఆ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా చేశారు. అప్పుడు కూడా మీరు చూడండి, ఎన్జిటి మరి 100 కోట్లు ప్రభుత్వానికి ఫైన్ వేసిందంటే ఇసుక దోపిడీ జరగబట్టే కదా. ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారు. పైకి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే కోతబెట్టి దూరంలోనే ఈ దోపిడీ అంతా జరిగింది అనేటువంటి వాస్తవం. ఇప్పుడు జరుగుతున్నది కూడా అంటే కొత్తగా పాలసీలు తీసుకొచ్చేది, పాలసీలు ఊరకే మరి పేపర్లో చూపించడానికి తప్పితే ఆచరణకి ఎందుకంటే గతంలో కూడా కొన్ని పెట్టారు పాలసీలు, అవి కూడా ఆచరణ జరగలేదు. రేపు జరగబోయేది కూడా అదే అనేటువంటిది నా ఆలోచన. రైట్. మద్యం విషయంలో హాయిగా పవర్ స్టార్ పేరు మీదే మద్యం వచ్చేసింది. 150 రూపాయలు తగ్గలేదు, 50 రూపాయలకి ఇస్తా అన్న చంద్రబాబు గారు 150 రూపాయలకి అమ్ముతున్నట్టున్నారు అక్కడ మద్యం షాపుల్లో. అంటే ఇంకా గవర్నమెంట్ షాపులే ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి మళ్ళీ వీళ్ళు విధానాన్ని మార్చలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే నెల రోజుల్లో చూసుకోండి మొత్తం మేము మార్చేస్తాం, మొత్తం ధరలు తగ్గిపోతాయి అని చెప్పారు. కానీ కొత్త బ్రాండ్లు పవర్ స్టార్ పేరు మీదే వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా లేకపోతే పార్లమెంట్లో ఈ రోజున జరిగినటువంటి చంద్రబాబు గారి మీద వచ్చినటువంటి ఆరోపణల విషయం సోషల్ మీడియా లేకపోతే కనీసం ప్రజలకు కూడా తెలియకుండా చేయగలిగి ఉండేవాళ్ళేమో. రైట్. అది ఆ పరిస్థితులు మరి మారతాయా లేదా అనేది చూద్దాం. కృష్ణరాజు గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.